హలో ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? ఇలాంటి మంచి వాళ్ళ మధ్యలో ఉండడం వల్ల నేనైతే బాగానే ఉన్నాను. ఇంతకీ ఇదేం వీడియో అని అనుకుంటా ఉండరా? ఇదైతే నేను పనిచేసిన పాత కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళు కొత్తగా థింక్ చేయాలనేసి ఈ బొమ్మను అయితే ఎంట్రన్స్లోనే సెట్ చేసినారు. దాని పక్క నుండి అయితే లెమన్ గ్రాస్. సో ఈ పక్కకు వెళ్ళిపోదాం రండి. కంపెనీ అయితే పెద్దదే, అందుకే కొద్దిగా స్పీడ్గా వెళ్ళిపోతా ఉన్నాను. ఇది బ్రేక్ టైంలో అయితే నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఇలా మెయింటెనెన్స్ అయితే సూపర్. అసలు కంపెనీ లోపల వీడియో చేసేకి అలో లేదు. సో సారీ ఫర్ దాట్. లోపల మెయింటెనెన్స్ అయితే కూడా సూపర్. సో ఇక్కడ చూడండి, ఆ చెట్ల మధ్యలో గ్రీన్గా ఉంది కదా, దానికైతే పూలు కాస్తాయి వైట్ కలర్వి. సో ఇన్ కేసు ముందర ఏమన్నా ఉంటే చూపిస్తాను. ఇక్కడైతే ఎందుకో లేదు. మన ముందర ఉండేది అయితే ఆడి కారు. ఇది ఎవరిదో అని అనుకోపోతారు. ఇది నాలాగా పనిచేసే కొలీగ్దే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నా ఫ్రెండ్ చెప్పినప్పుడు నా రియాక్షన్ కూడా ఇలాగే ఉండింది. మొక్కలు పెంచే ప్లేస్ లేదనేసి బిల్డింగ్ పైన కూడా నాటేసినారు. ఏరోప్లేన్ వెళ్తుంది, చూపిస్తాను చూడండి. ఈ కంపెనీ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. అందుకే 5 to 10 minutes కంతా ఒకటి వెళ్తూ ఉంటుంది. ఈ బండి ఆడుకోవడానికి పెట్టినారు అనేసి అనుకుంటే మనం తొక్క మీద కాలేసినట్టే. స్టార్టింగ్ రోజు అయితే నేనైతే సేమ్ అలానే అనుకున్నాను. ఇక్కడ చూడండి, చెట్లు అయితే ఎంత బాగా స్క్వేర్గా కట్ చేసి ఉండారో. ఈ కంపెనీలో ఎందుకంటే మా ఫ్రెండ్ అడిగితే సైకిల్ పెట్టేదానికి అన్నాడు. మరి సైకిల్ ఎక్కడ అంటే పని చేయకుండా సైకిల్ అయితే తొక్కుతా ఉన్నారనేసి దాన్ని అయితే తీసేసినారంట. ఈ చెట్లకుండే పూలు అయితే చాలా బాగుంది, మీరు వికసించే నవ్వుల్లాగా. పెద్ద మాట అన్నాడు సార్. నాకైతే ఒక డౌట్ ఫ్రెండ్స్, బాగా చదువుకోండి మంచి జాబ్ వస్తుందనేసి పెద్దవాళ్ళు అంటారు. కింద పైన పడి ఎట్లా చదువుకుంటే మనం చదువుకున్న చదువుకి మనం చేసే పనికి అయితే ఏం సంబంధం అయితే ఉండదు. కానీ అందరి విషయంలో అయితే ఇలా జరగదులే. మన మధ్యతరగతి బతుకులు ఎట్టుంటుందంటే ముందర పోతే నొయ్యి వెనకాల పోతే గొయ్యి అన్నట్టే ఉంటుంది. మా ఫ్రెండ్ గానికి అయితే ఎవరిని చూడకూడదు, వాడి మొక్కమే చూడాల్సి వచ్చిందంటే ఇక్కడికి వచ్చి కిందికి పిలుచుకొని వచ్చింది. దానివల్ల నీ వల్లనే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. నేను ఇలా చెప్పగానే నా ఫ్రెండ్ అయితే గమనం అయిపోయినాడు. ఈ చెట్లు ఆ పూలు అయితే నేను చాలా రోజులు అయితే చూస్తూ ఉన్నాను, బట్ దీని పేరు అయితే నాకైతే తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. సరే కొద్ది ముందుకు వెళ్దాం మొదండి. ఈ బస్సెస్ అంతా కూడా నా అలాంటి స్టాఫ్ వాళ్ళ కోసమే. సో ఈ పక్క అయితే బైక్ పార్కింగ్ ఉంది. కంపెనీ వాళ్ళు క్యాబ్ ప్రొవైడ్ చేసిన బైక్లు ఎత్తుకొని వస్తూ ఉంటారంటే వాళ్ళు ఎంత బలిసిన వాళ్ళని మనం అర్థం చేసుకోవచ్చు. బలిసిన వాళ్ళంటే ఏమో అనుకోపోతారు, అంటే డబ్బులు బాగుండే వాళ్ళు అనేసి నా అర్థము. మళ్ళీ ఇంకో ఏరోప్లేన్ అయితే వచ్చేసింది. ఇదైతే మన బిల్డింగ్ పైన ల్యాండ్ అయ్యేలాగానే వస్తూ ఉంది. చూడండి, ఈ కంపెనీ కాడి నుంచి ఎయిర్పోర్ట్కి అయితే కరెక్ట్గా 15 kilometers అంతే. అందుకే ఇక్కడ నుంచి చాలా డౌన్ అయితే పోతుంది. ఈ చెట్లు చూడడానికి అయితే గంజిగడ్డలాగే ఉంది. ఇక్కడ చూడండి, ఒక వంకాయ కూడా ఉంది, అది పండిపోయింది. అది పండిపోయిన ముసలోడికి ఈ వంకాయకి ఏం తేడా అయితే ఉండదు. మన వాళ్ళు కూడా అట్నే ట్రీట్ చేస్తారు. ఇంకో పెద్ద ఏరోప్లేన్ అయితే వస్తుంది చూడండి. ఏరు దగ్గర వంకల దగ్గరలో ఉండే పొదలంతా ఎత్తుకుని చిక్కడేసి ఉండారు. ఈ బైక్ అయితే బాగుంది, రెడ్ కలరు, బట్ నాకైతే బ్లాక్ అంటే ఇష్టము. ఈ కంపెనీ వాళ్ళు చుట్టూ కాంక్రీట్ వేసేదానికి చాలా డబ్బులు అయితే ఖర్చు అయి ఉంటుంది. మన ముందర పోయే వాళ్ళు అయితే మనలాగే గాలి పీల్చుకోవడానికి అయితే బయట వచ్చినట్టుంది. ఇప్పుడు ఏమన్నా మా మేనేజర్ వచ్చి నాతో మీకేం పని లేదా మరి, మీకేం పని లేకపోతే గార్డెన్ కాసుకోండి పోయి. అదే పని చేస్తున్నా. వేసేసాడు, బాగా వేసేసాడు. మన మనసులో అలా అనుకోవడమే తప్ప నిజానికైతే అలా అనేది ఉండదు. ఎందుకంటే మన బతుకులు అట్లా ఉండదు. మా ఊరు సైడ్ అయితే దీని అయితే బలపాక అంటారు, బట్ మీ పక్క అయితే ఏమంటారో నాకైతే తెలీదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. చెప్పిన దానికి మీరు కూడా ఇలానే అనుకుంటా ఉంటారు. చిన్నప్పుడు చదివేటప్పుడు పలకంటలేదనేసి ఈ బలపాకేసి మేము రుద్దేవాళ్ళము. సో అప్పుడైతే బల్బంతో రాసి క్లీన్గా కనిపిస్తూ ఉంటుంది. మన పెద్దవాళ్ళు గోరింటాకు వేసుకుంటే అంటే బాగా పండిందంటే మంచి మొగుడు వస్తాడు అంటాడు కదా, అలాగే ఇది పలక్కి బాగా పండిందంటే మనం రాసే అక్షరాలు బాగా వస్తాయి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కంపెనీ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము. క్యాబ్లంతా మమ్మల్ని దింపేసి ఈ పక్క నుంచే మళ్ళీ ముందరకు పోతాయి. మన లెఫ్ట్ సైడ్లో అయితే కరెంట్కి సంబంధించిన మిషన్స్ అన్నీ ఇక్కడే ఉండేది. బిల్డింగ్ చాలా పెద్దది కాబట్టి పవర్ మనకి చాలా సప్లై కావాలి కాబట్టి సో పెద్దవి ఇన్స్టాల్ చేసిండారు. కొద్ది స్పీడ్గా వెళ్ళిపోదాము, నాకు టైం అయితే ఉంది. సో వర్క్ కూడా చేయాలి కదా ఫ్రెండ్స్. అందుకని ఈ కంపెనీలో నాకు బాగా నచ్చింది ఏమంటే, ఇన్ కేస్ మనం ఏమైనా క్యారీ తెచ్చుకోలేదంటే తినడానికి బిస్కెట్లు మళ్ళీ పాలు ఇవన్నీ కూడా పెట్టుంటాం ఫ్రెండ్స్. సో చాలా మందికి అలవాటు ఉంటుంది కాఫీ టీలు, సో వాళ్ళకైతే కూడా అవైలబుల్ ఉంటుంది. చూడండి, చెప్పినట్టుగానే వెనకాల ఎవరిన దింపేసి సో క్యాబ్ అయితే ముందుకు వెళ్ళిపోతుంది. మనం కొద్ది ముందుకు వెళ్ళిపోతాం రండి. ఫ్రెండ్స్, నాదైతే ఒక రిక్వెస్ట్, మన ఛానల్ని అయితే చాలా మంది చూస్తూ ఉండరు, బట్ కమెంట్స్ అయితే వేస్తలేదు. కమెంట్లో మీరేమన్నా ఇది బాగుంది అనేసి అంటే సో ఇలాంటివి చేయడానికి ప్రయత్నిస్తాను, లేదంటే వేరే ఏదైనా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను.
సో ఈ కంబీలు ఎందుకు వేస్తున్నారంటే ఇది ఫుల్ డ్రైనేజ్. సో డ్రైనేజ్ మీద ఎవరు కాలేజ్ కింద పడకూడదు అనేసి అలా పెట్టున్నారు. సో ఇన్ కేసు క్లీన్ చేయాలంటే కూడా అది ఈజీగా ఉంటుందని. సో ఇక్కడ చూడండి ఫ్లవర్. సో ఎంత బాగుంది కదా. వీళ్ళు కటింగ్ అయితే నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అప్పుడే చెప్పాను కదా మీకు ఏమైనా కనిపిస్తే మళ్ళీ చూపిస్తాను ఆ ఫ్లవర్ అని. సో ఇది చూడండి మీ మనసులాగా ఎంత తెల్లగా అయితే ఉందో. డ్రైనేజ్ క్లీనింగ్ హోల్ అయితే ఇక్కడ పెట్టుండారు. సో బ్యాక్ సైడ్. సో ఇక్కడ చూడండి చెట్టుని అయితే ఎంత అందంగా గుండుగా కట్ చేసి ఉండారు. ఈ రెడ్ కలర్ బకెట్లో అయితే ఇసుక అయితే నింపుండారు. సో ఇన్ కేస్ ఫైర్ ఏమన్నా చిన్నదిగా అయినట్టు అయితే దాన్ని యూజ్ చేసి ఆర్పడానికి. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఒక చదువు 10 మందికి వెలుగు అనేసి. పెద్ద చెట్లు చిన్న చెట్లకి అలాగే నీడనిస్తూ ఉంది అనుకుంటా. మా ఫ్రెండ్కి అయితే ఈ చెట్ల మీద అయితే కన్ను పడింది. సో ఎప్పుడెప్పుడు దొబ్బేస్తామని చూస్తూ ఉంటాడు. దాన్ని దొబ్బేసేటప్పుడు వాచ్మెన్ ఏమైనా వస్తే మా పరిస్థితి. ఈ చెట్ల పక్కల పేర్లు ఎందుకు ఉన్నదనేసి చూస్తూ ఉండారా. తన సొంత డబ్బులతో ఎవరన్నా చెట్లు తీసుకుని ఇక్కడ నాటితే వాళ్ళ పేరుని అయితే ఇక్కడ రాస్తారంట. నాకు తెలియని కొత్త కొత్త చెట్లు అయితే ఇక్కడికి వచ్చి నాకు చూస్తుంటాను. సో ఈ ఆకులు చూడండి ఎంత బాగుండదో. ఈ ఆకుల్ని ముట్టి చూస్తే ఫుల్ ప్లాస్టిక్ లాగానే అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఏరోప్లేన్ అయితే దూసుకొని వచ్చేస్తూ ఉంది. సో చూడండి ఇంతకీ మీరు ఎప్పుడైనా ఏరోప్లేన్ ఎక్కినారా? ఇన్కేస్ ఎక్కుంటే మీరైతే కమెంట్లో చెప్పండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ని కూడా చెప్పండి. ఈ ఫ్లవర్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో. మీలాగా ఏదో పాముకి రెక్కలు వచ్చినట్టుగా ఉంది. అదేవిధంగా సైడ్లో నుంచి చూస్తే చిన్న చిన్న బర్డ్స్ ఉన్నట్టే ఉంది అది కూడా. కార్లు అయితే భలే బాగున్నాయి కదా, రోడ్ల మీద నిలిపిన బోట్లు లాగా. ఇక్కడ మామగాడు అయితే అందరికీ క్లాస్ పీకుతూ ఉన్నాడు. స్కూల్లో మనకి టీచర్ చెప్పినట్టు. మన మామగాడు అయితే నేను పెట్టిందే రూల్స్ చెప్పేదే వేదం అంటాడు. సడన్గా ఎవడన్నా కోత ఎత్తినాడంటే ఇది నా ఆన అంటాడు. ఇప్పుడైతే మనం ఫారెస్ట్ దగ్గరలోకి అయితే వచ్చేసినాము. ఫారెస్ట్ అంటే పెద్ద ఫారెస్ట్ అనుకోపోతారు. సో చాలా చెట్లు అయితే ఇక్కడ ఉండదు కాబట్టి దాన్ని జస్ట్ ఫారెస్ట్ అని పెట్టుండారు. ఇక్కడ చూడండి ఫారెస్ట్ ఎంట్రీ అని. పద అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఆహా, మా అమ్మ ఏమైనా తీసుకెళ్ళమని చెప్పిందా? అక్కడేం జరగదు, ఎదవ బిల్డప్లు తప్ప. రా, ఇక్కడ అలాంటివి అయితే ఏం జరగదు. ఇన్కేస్ అటు ఏమైనా జరిగే ట్రై చేస్తే త్వరలో పగిలిపోతాయి అంతే. నీళ్ళనైతే వీళ్ళైతే షో కోసం అయితే పెట్టుండారు. నాకేం ఆలోచన వచ్చిందంటే దీనిలో చేపలు వదిలితే సో ఆ చేపలు పెద్దవైందంటే డబ్బునన్నా చేసుకోవచ్చని నా ఆలోచన. ఇదే విషయం నా దోస్తుగా నీకు చెప్తే డైలీ క్లీన్ చేయడానికి నువ్వేమైనా పార్ట్ టైం జాబ్ చేస్తావు ఇక్కడే అనేసి అంటాడు. టైం అయితే 6 గంటలు అయితే వస్తుంది. అందుకే లైట్లు అన్నీ కూడా ఆన్ చేస్తూ ఉండరు. నేను మా ఫ్రెండ్ గంతో నేను పెద్ద యూట్యూబర్ అయిపోతాను ఫ్రెండ్ అంటే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. డైరెక్ట్గా అయితే అనలేదు కానీ ఫీలింగ్ అయితే అలానే ఉంటుంది. సరే పోయితే టైం అయిపోతుంది. సరే మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకునేయండి. అట్నే మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్.